నమస్తే. ఈ వీడియోని కల్వకుట్ల కవితక్క కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటా ఉన్న మాజీ ఎంపీ గారికి, మాజీ ముఖ్యమంత్రి కూతురు కల్వకుట్ల కవితక్కకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కల్వకుట్ల కవితక్క చాలా బిజీ అయిపోయింది. జనం బాట పేరుతోటి గత 10 సంవత్సరాల కాలం పాటు ఆళ్ళ నాన్న మోసం చేసిండు కదా! ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలం పాటు రేవంత్ రెడ్డి మోసం చేస్తా ఉన్నాడని చెప్పి జనం బాట పేరుతోటి అన్ని నియోజకవర్గాలు తిరిగే ప్రయత్నం చేస్తూ ఉంది. రేపు పొద్దుగాల నేను ముఖ్యమంత్రి అయితా, ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరి బండారం బయట పెడతా అని కల్వకుట్ల కవితక్క అంటా ఉంది. 100% కల్వకుట్ల కవితక్క ముఖ్యమంత్రి కావాలి. తెలంగాణ రాష్ట్ర బతుకులలో మార్పు కోసం ప్రయత్నం చేయాలని మనం కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ మధ్యకాలంలో గత 10 సంవత్సరాల కాలం పాటు హైదరాబాద్లో కావచ్చు, లేకపోతే మారుమూల ప్రాంతాలు గ్రామాల్లో కూడా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే పేద ప్రజల టార్గెట్గా పైసలు రాబట్టే ప్రయత్నం చేస్తారు. గవర్నమెంట్‌కి ఆదాయాన్ని చేకూర్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. హైదరాబాద్లో మీరు ఎక్కడ సిగ్నల్ దగ్గర చూసినా కానీ ట్రాఫిక్ పోలీస్ ఏం చేయాలి, ట్రాఫిక్‌ని కంట్రోల్ చేయాలి. కానీ ట్రాఫిక్ పోలీస్ ఏం చేస్తూ ఉండంటే వాళ్ళ సొంత ఫోన్లలో లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిన కెమెరాలలో దాచుకొని త్రిబుల్ రైడింగ్ ఎవరు పోతూ ఉన్నారు, హెల్మెట్ లేకుండా ఎవరు పోతూ ఉన్నారు, లేకపోతే ఆపి మరి సాటుగా దాచుకొని ఆపి లైసెన్స్ ఉందా, లేకపోతే చలాన్లు ఏమైనా ఉన్నాయని చెప్పి పేద ప్రజల రక్తాన్ని తాగే ప్రయత్నం ఈ ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది. గతంలో ఆ ప్రభుత్వం కూడా చేసింది. ఆ ప్రభుత్వంలో కూడా ఇటువంటి ఇబ్బందులు ట్రాఫిక్ పోలీసులు పెట్టినప్పుడు పబ్లిక్ కూడా ఆలోచించారు, ఏంద్రా నాయన మరి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పేద ప్రజల టార్గెట్గా పైసలు వసూలు చేస్తూ ఉండి ట్రాఫిక్ చలాన్ల పేరుతో అని చెప్పి ఆనాడు పబ్లిక్ ఆలోచించి మార్పు రావాలని చెప్పి రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా దారుణం అయిపోయింది. ఏ సిగ్నల్ కార్డ్ అయినా సరే ట్రాఫిక్ వాళ్ళు ఎవరైనా వస్తే త్రిబుల్ రైడింగా, లేకపోతే హెల్మెట్ లేకుండా వస్తూ ఉన్నారా, లేకపోతే లైసెన్స్ లేవా అని చెప్పి ఆపుతా ఉన్నారు, ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 100% దీంట్లో ఏమైనా మార్పులు రాకపోతే, లేకపోతే పేదోళ్ళ దగ్గర పైసలు వసూలు చేయాలి అని ప్రయాణికులను కనుక ట్రాఫిక్ వాళ్ళు వేధించడం ద్వారా 100% ప్రభుత్వానికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. మరి రేవంత్ రెడ్డికి మరి ఆలోచన వస్తుందా, లేకపోతే పై ఆఫీసర్సు లేకపోతే టార్గెట్ ఇచ్చి ఒక్కొక్క ట్రాఫిక్ పోలీసు ఈవినింగ్ వరకు ఇంత ఫొటోస్ కొట్టాలి, ఇంత చలాన్లు వసూలు చేయాలని టార్గెట్ ఉంటుందో తెలియదు, కానీ అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేనేమంటా ఉన్నా, పొలిటికల్ లీడర్ల వెహికల్ కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే పొలిటికల్ లీడర్ కూడా సైరన్ వేసుకొని పోయిననుకో వాడిని ఆపరిగా, వాని దగ్గర ఒక ఫార్చునర్ లేకపోతే ఇన్నోవా క్రిస్టనో మంచి వెహికల్స్ ఉన్నాయనుకో, ఎల్లో కలర్ ప్లేట్ అట్లా ఉన్నాయనుకో, ఆరెంజ్ కలర్ ప్లేట్ ఉంటుంది పొలిటికల్ లీడర్ విఐపీ ప్లేట్, అవి ఉన్నాయనుకో, ఆపకుండా వాడు ఎంత స్పీడ్ పోయినా సరే వాడిని ట్రాఫిక్ వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే వాడిని ఆపినా కానీ ఉపయోగం ఉండదు. వాడు ఎవరికైనా పై అధికారికా లేకపోతే పోలీస్ ఆఫీసర్కా లేకపోతే పొలిటికల్ లీడర్గా ఫోన్ చేసే అవకాశం ఉంటుంది కదా, వాడిని ఆపి కూడా వేస్ట్ అని చెప్పి ఆపరు. అయితే నేను నిన్న కల్వకుట్ల కవిత కాన్వాయి ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతూ ఉంది. కవితక్క జనం బాట పేరుతో అక్కడక్కడ పోతూ ఉంది కదా అని చెప్పి నేను ఏం చేసిన, కల్వకుట్ల కవితక్క నెంబర్ ప్లేట్ ఉంటుంది, ఆమె దేంట్లో తిరుగుతుంటా, ఏదో మన ఎమ్మెల్యేలు ఈ మంత్రులు తిరుగుతూ ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి కాన్వాయ్ తిరుగుతూ ఉంటుంది కదా, గత ప్రభుత్వం వాళ్ళ నాన్న కూడా భయంకరంగా సంపాదించింది కాబట్టి ఈమె కూడా ఒక మంచి కార్లోనే తిరుగుతూ ఉన్నది. అయితే నేను ఆమె కార్ నెంబర్ కొట్టిన, ఈ చలానాన్ని ఎవరు కొట్టినా వస్తుంది. కార్ నెంబర్ కొడితే ఆమె కారు మీద దాదాపు ఒక 15 చలాన్లు దాక్కునే, దాదాపు 15,000 పైచిలకు ఉన్నది. ఎందుకు మరి కల్వకుట్ల కవిత వెహికల్ ఎందుకు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఆపుతలేరు? ఎందుకంటే ఆమె మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కాబట్టి ఆమె పోతుంటే ఓవర్ స్పీడ్ పోయినా కానీ ఎవడు ఆపడు. ఎంత దారుణం అంటే ఆ 15 చలాన్లలో అంత ఓవర్ స్పీడే ఉంది. డేంజరస్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ అంట. ట్రాఫిక్ పోలీసులు ఒక ఫోటో కొట్టిరనుకో, ఆ ఫోటో కాడ కూడా మెన్షన్ చేస్తారు, ఎందుకు మీ చలాన్ వేసినాం, హెల్మెట్ లేకుండా పోతూ ఉంటారా, లేకపోతే ఓవర్ స్పీడా, లేకపోతే త్రిబుల్ రైడింగ్ అని చెప్పి ఆ రీజన్ కూడా మెన్షన్ చేసే అవకాశం ఉంటుందా. కల్వకుట్ల కవిత ఆమె కారు మీద 15 చలాన్లు దాదాపు ఓవర్ స్పీడ్ అని ఉన్నాయి. డేంజరస్ డ్రైవింగు అండ్ ఓవర్ స్పీడ్ అంట. మరి కల్వకుట్ల కవిత వెహికల్ పోలీసులు ఎందుకు ఆపట్లేదు? ఒకే ఒక రీజన్, ఆమె మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కాబట్టి, మాజీ ఎంపీ కాబట్టి ఆమెను ఆపినా ఉపయోగం ఉండదు కాబట్టి ఆపుతలేరు. మరి పేదోనికి ఒక రూలు, పెద్దోనికి ఒక రూలు, లేకపోతే పొలిటికల్ లీడర్ ఒక రూలు, ఎందుకు ట్రాఫిక్ పోలీస్ ఇట్లా వివరిస్తూ ఉన్నారు? ఆపాలి కదా కల్వకుట్ల కవితని, ఎందుకు ఆపట్లేదు? అదే ఒక పేదోని మీద అయితే, ఓ వెహికల్ పైన, ఒక పేదోని బండి పైన 15,000 చలాన్లు ఉన్నాయనుకో, 15 చలాన్లు ఉన్నాయనుకో, 15,000 రూపాయల చలాన్లు ఉన్నాయనుకో, ఇమీడియట్లీ ఏం చేస్తారు, ఆ వెహికల్ని సీజ్ చేస్తారు, లేకపోతే కడతనే వెహికల్ ఇస్తాం, లేకపోతే పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడుకో అంటారు. మరి కల్వకుట్ల కవిత వెహికల్ కూడా సీజ్ చేయాలి, లేకపోతే కట్టిన తర్వాతనే వెహికల్ని పంపించే ప్రయత్నం చేయాలి కదా, ఎందుకు ఆ ప్రయత్నం చేయట్లేదు? చేయరు. నేను కల్వకుట్ల కవితకు సంబంధించిన ఈ చలాన్ స్క్రీన్ రికార్డింగ్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తా. ఆమె వెహికల్ ఫొటోస్ కూడా ఎక్కడెక్కడ ఏమంటారు ఓవర్ స్పీడ్ పోయింది,
ఎక్కడెక్కడ డేంజరస్ డ్రైవింగ్ చేసినారు అన్న ఆ వీడియోస్ కూడా మీకు ప్లే చేస్తా. సో దయచేసి ఈ వీడియో కల్వకుట్ల కవితకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈమె ఈ 15,000 కట్టిందనుకో చిలాన్ కడితే గవర్నమెంట్ ఖాతాలో పడే అవకాశం ఉంటుంది. దయచేసి కల్వకుట్ల కవితక్క మీరు ఆదర్శంగా నిలవాలి. మీరు చిలాన్లు కడితే మిమ్మల్ని చూసి ఇంకో పొలిటికల్ లీడర్ కూడా కట్టే అవకాశం ఉంటుంది. సో దయచేసి ట్రాఫిక్ పోలీసులు కూడా కల్వకుట్ల కవిత వెహికల్ని ఆపాలి. ఆ 15,000 చలాన్ ఉంది కదా అది కట్టించే ప్రయత్నం చేయాలి. కట్టకపోతే మేము ఓపెన్గా పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే మీరు కూడా కట్టకండి. కల్వకుట్ల కవితనే కట్టకుండా బహిరంగంగా ఓవర్ స్పీడ్తో దూసుకెళ్తా ఉంది. పబ్లిక్ కూడా కట్టకుండా అని చెప్పి మేము కూడా ఒక పిలుపునియాల్సిన అవసరం ఉంటుంది. సో ట్రాఫిక్ పోలీసులకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దయచేసి పేదోళ్ళ టార్గెట్గా పేదోళ్ళ దగ్గర పైసలు వసూలు చేయాలన్న ఆలోచనతో దయచేసి టార్గెట్ తోటి మాత్రం ముందు పోకండి. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి ఇటువంటి నిర్ణయాల పట్ల ఇబ్బంది అయ్యే అవకాశం 100% ఉంటుంది. సో కల్వకుట్ల కవితక్క ఈ 15,000 రూపాయల చలాన్ కడతావా, లేకపోతే మీకు ఏమైనా పరిచయాలు ఉంటే తీసేపించుకునే ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం అన్నా చెయ్యి. చూసుకోండి, పక్కా తెలంగాణ, ఇది ప్రజల గొంతుక.